హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే చోలే బిర్యానీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే డిలీషియస్గా. చోలే కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. చోలే స్వీట్ కార్న్ కాంబినేషన్తో ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇంటికి గెస్టులు వెజిటేరియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ చేస్తే తినరు కాబట్టి ఈ విధంగా చోలేతో ఒకసారి బిర్యానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా బాగా మెచ్చుకుంటారు కూడా. రెసిపీ గురించి కూడా అడుగుతారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా షేర్ చేశానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చోలే అంటే అవేనండి, హైబ్రిడ్ శనగలకి చోలే అంటారు. చోలేతో మసాలా కర్రీ చేసుకుని ఉంటారు కానీ బిర్యానీ ఎప్పుడు చేసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. నైట్ అంతా చోలేని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని నీళ్లు వేసేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒకసారి కడిగేసి నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోండి. ఇవైతే నైట్ అంతా నానాలండి, బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా నానవు. చూడండి, పొద్దున కల్లా ఈ విధంగా బాగా నాని లావుగా వస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకుందాం. మొత్తం నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నా కూడా వస్తుంది. నెయ్యి నచ్చని వాళ్ళు ఉంటే ఇలాగ ఆయిల్ నెయ్యి 2 కాంబినేషన్తో చేసుకోవచ్చు. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందాం. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు, షాజీరా, లవంగాలు, అలాగే మిరియాలు, యాలక్కాయలు వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేదంటే మసాలాలు మాడిపోయి మనకి బిర్యానీ అనేది టేస్ట్ అంతా బాగా రాదు. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చోలేని కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని పోపులో కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పోపులో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా ఒక గుప్పెడంతా వేసుకుందాం. అలాగే ఇందులోనే స్వీట్ కార్న్ని కూడా వేసుకుంటున్నానండి, ఒక పిడికడన్ని. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి, మసాలాలు. నేను ఇక్కడ కరివేపాకు పొడి, మునగాకు పొడి అయితే వేసుకుంటున్నాను 1/2 టీ స్పూను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ మనం తినే స్పైసెస్ బట్టి అన్నట్టు. అలాగే మసాలాలు పచ్చిమిర్చి వేసాను కాబట్టి తక్కువ వేసానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ అంతా వేసేసుకొని ఈ పోపులన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు పొడి, మునగాకు పొడి నేనే చేసుకున్నానండి. ఇంట్లో నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి అన్ని మసాలాల్ని ఇందులోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా మిక్స్ చేసి దీన్నైతే మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నీ చోలేకి బాగా పడతాయి. ఆలోపు మనం ఇక్కడ బియ్యం అయితే తీసుకుందామండి. నేనైతే ఇక్కడ నార్మల్ సోనా రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి పొలంలో పండించినవి 3 కప్పులు తీసుకున్నాను. వీటిని కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనకి చోలే కూడా బాగా మసాలాలో ఈ విధంగా ఫ్రై అయిందండి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము తీసుకున్న బియ్యాన్ని కడిగేసి అయితే వేసుకోవాలి. చూడండి, బియ్యాన్ని ఇందులోకి వేసేసుకుందాం. బియ్యం వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక చూపించిన విధంగా. మీరు కావాలంటే ఈ సోనా రైస్ ప్లేస్లో కూడా బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుస్తుంది. బాస్మతి రైస్కి అయితే చూడడానికి కూడా బాగా లుక్ ఉంటుంది అన్నట్టు బిర్యానీకి. ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లో, పార్టీస్లో కానీ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చోలేతో ప్రిపేర్ చేసి చూడండి, బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని మగ్గించుకొని తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఈ మసాలా మొత్తానికి బియ్యంకి కూడా బాగా పట్టి అన్నం అనేది టేస్టీగా వస్తుందండి బిర్యానీ అనేది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకుందాం. నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదన్నట్టు 6 కప్పుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను.
నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇంకొక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. గాలిపోయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా బిర్యానీ అయితే. చోలేతో బిర్యానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఆరోగ్యం కూడా చాలా మంచిది. చోలేలో మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.